హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. నేను మీ అక్షయ్‌ని. ఈరోజు మా ఇంట్లో తలకాయ బొక్క కూర వండుతున్నామండి. స్టవ్ ఆన్ చేసి గంజు పెట్టుకొని 2 పావుల నూనె వేసుకొని లవంగాలు, పువ్వు, బగారా ఆకు, కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకొని ఒక 2 నిమిషాలు కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత కొన్ని ఉల్లిగడ్డలు వేసుకొని 2 చెంచాల అల్లం వేసుకొని ఒక 2 నిమిషాలు మంచిగా కలిపిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకొని ఒక 2 నిమిషాలు కలుపుకొని 2 గంటల కారం వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక 5 నిమిషాలు మంచిగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత దాంట్లో కొంచెం ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకొని ఒక 2 నిమిషాలు కలుపుకొని తలకాయ బొక్క వేసుకోవాలండి. తలకాయ బొక్క వేసుకొని ఆ ముక్కకు కారం పట్టేలాగా ఒక 5 నిమిషాలు కలిపి మూత పెట్టి ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి మనం ఫస్ట్ తలకాయ బొక్క ఒక అరగంట ఉడికించుకొని ఆ తలకాయ బొక్కని ఫ్రై చేసుకోవాలండి. ఆ నీళ్ళని అందులో పోసి దాంట్లో కొంచెం మసాలా, కొంచెం లవంగాల పొడి వేసుకొని కొత్తిమీర వేసుకుంటే టేస్టీగా కర్రీ రెడీ అయింది. మీకు నచ్చిన